హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో అందరికీ కూడా మీరు బాగా నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న దానికి అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. చూడండి, నేను నిన్న చెప్పేటువంటి 4 స్టాక్స్ అనేటువంటివి నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయినాయా లేదా అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకేనా? సరే, నేను చెప్పిన విధంగా ఐఈఎక్స్ అనేటువంటి స్టాక్ ఏం చెప్పాను, ఈ స్టాక్ గురించి నేను ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఈ స్టాకు ఎప్పుడైతే ఇది 169ని బ్రేక్ చేస్తుందో, అది హెవీ క్యాండిల్తో బ్రేక్ చేసినప్పుడు దాంట్లో మనం ఎంట్రీ తీసుకోమని చెప్పాను. అర్థమవుతుందా? ఎంట్రీ తీసుకోమని చెప్పాను. కానీ అది నిన్నటి రోజున ట్రేడ్ అయ్యే క్రమంలో అది ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేదు కనుక అది ఆటోమేటిక్గా వితౌట్ హిస్ నాలెడ్జ్ కిందకు వచ్చేసింది. వన్స్ బ్రేక్అవుట్ చేసిందంటే ట్రేడర్స్ అందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అప్పుడు ఇది టార్గెట్ 173 టార్గెట్ కొట్టేసేది, కానీ అది కాలేదు. ఓకేనా? తర్వాత ఎన్ఎల్సి ఇండియా చెప్పాను, సేమ్ అదే విధంగా ఏం చెప్పాను, ఇది కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇది 240 రూపాయలని బ్రేక్అవుట్ చేయాలి. 240 రూపాయలు బ్రేక్అవుట్ చేసినప్పుడు అది హెవీగా మూమెంట్ తీసుకొని 247 టార్గెట్ కొడుతుందని చెప్పాను, కానీ అది ఆ 240 లెవెల్ బ్రేక్ చేయలేదు, కిందకు వచ్చేసింది. ఓకేనా? తర్వాత హిందాల్కోని ఏం చెప్పాను, అది పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పాను. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఎప్పుడైతే 261.45 రూపీస్ని ఇది బ్రేక్ చేస్తే అది నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి 254.50 టార్గెట్ అది కొడుతుంది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చి 242ని కింద కొడుతుంది. మనము దీన్ని హిందుస్థాన్ కూపర్ కాబట్టి ఇది ఫ్యూచర్స్లో మనము సెల్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్పైరీ అంటే ఒక 3 months కాంట్రాక్ట్ మనం తీసుకొని దీన్ని మనం ట్రేడ్ చేస్తే అద్భుత రీతిగా మన ప్రాఫిట్స్ అనేటువంటి బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ లాస్ట్ స్టాక్ ఒకటి చెప్పాను. సో టాటా కాఫీ అనే స్టాక్ అని చెప్పాను. చూసారా, ఇక్కడ నేను చెప్పిన విధంగా బ్రేక్ చేసిన వెంటనే అద్భుత రీతిగా ప్రాఫిట్ బుక్ చేసింది. అర్థమవుతుందా? ఇదిగో చూడండి, పర్ఫెక్ట్గా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నటువంటి స్టాక్ అనేటువంటిది అర్థమవుతుందా? ఇదిగో చూడండి, ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్న స్టాక్ అనేటువంటిది ఏం చెప్పాను, ఇదిగో హెవీ క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఇదిగో ఇక్కడ చూడండి, కరెక్ట్గా హెవీ క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేయటం వల్ల ఎంట్రీ అనేటువంటిది నేను ఎప్పుడు చెప్పాను, సో 336.05 రూపీస్ నేను ఎంట్రీ ప్రైస్గా నేను చెప్పాను. దాని ప్రకారమే అది ఎంట్రీ దొరికింది అక్కడ. సో వితౌట్ నాలెడ్జ్ ఈ స్టాక్ అనేటువంటిది బీభత్సంగా పైకి మూమెంట్ తీసుకొని వెళ్ళిపోయింది. ఫస్ట్ టార్గెట్ అనేది చెప్పలేదు. ఫస్ట్ టార్గెట్ చెప్పాను 345 రూపీస్ నేను టార్గెట్ చెప్పాను. అనుకున్న విధంగానే 350 రూపీస్ చెప్పాను. ఇక రేపటి దినాన కూడా ఇది ఇంకా 350 రూపీస్ దాకా ఇది సెకండ్ టార్గెట్ని కూడా ఇది కొట్టేస్తుంది. సెకండ్ టార్గెట్ని కూడా 350 రూపీస్ కొట్టేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు నేను చెప్పిన స్టాక్స్ గురించి వీడియోస్ ఫ్రెండ్స్. ఇది నేను ఈరోజు చెప్పినటువంటి ఇది వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇవే కాదు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాం, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాం, అదేవిధంగా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ చెప్తున్నాం, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్తున్నాను. మన ఛానల్ మొత్తం కూడా వీక్షించండి, అందరూ చూడండి. చక్కగా మీకు ఒక కన్ఫర్మేషన్, మీకు ఒక ఐడియా వస్తుంది ట్రేడింగ్ మీద. ఏ విధంగా అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఆ లెవెల్స్ ఏంటి, క్యాండిల్స్ ఏంటి అనే విషయం అంటే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా మన వీడియోస్ని చూడడం ద్వారా మీకు వస్తుంది. కనుక ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని 10 మందికి షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరే నా ఛానల్ సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.